మీ డబ్బులు మీకి తిరిగి మీ అకౌంట్లో వేసేందుకు ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎవరి డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వేయబోతున్నారు అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. గతంలో అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32 లక్షల మంది ఉన్నారు. అంటే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో ఇలా పలు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 32 లక్షల మంది ఉన్నారు. అందులో ఎక్కువగా దాదాపుగా 80% మంది అయితే ఆంధ్రప్రదేశ్ నుండి అయితే ఉండడం జరిగింది. అయితే ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి గతంలో ఎప్పుడో కూడా డిపాజిట్ల రూపంలో 32 లక్షల మందికి పైగా ఉన్న ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఖాతాదారులు వీళ్ళ దగ్గర నుంచి 6,370 కోట్లకు పైగా అప్పట్లో డిపాజిట్లు అనేవి గ్రామ స్థాయిలో ఇంటింటికి కూడా ప్రమోటర్లు పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఈ ఏజెంట్లను పెట్టుకొని ఈ డిపాజిట్లన్నీ కూడా సేకరించడం జరిగింది. ఈ అగ్రిగోల్డ్ స్కామ్ ఏదైతే జరిగిందో ఆ అగ్రిగోల్డ్ స్కామ్ నుంచి గతంలో చాలా మంది కూడా బాధపడడం జరిగింది. కొంతమంది అయితే అప్పుల బాధ భరించలేక ఎవరైతే డిపాజిట్లు సేకరించారో లోకల్ గా ఉన్న ఏజెంట్లు వాళ్ళైతే కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పటికీ కూడా కోర్టులో ఈ కేసు అనేది నడుస్తుంది. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఇక్కడ అగ్రిగోల్డ్ స్కామ్ ఏదైతే జరిగిందో ఆ స్కామ్ లో ప్రజల దగ్గర నుంచి కూడా డిపాజిట్లు సేకరించారు కాబట్టి ఆ డిపాజిట్లు అన్ని కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కొన్ని కంపెనీల్లో పెట్టుబడుల కింద కానీ ఇలా రకరకాలుగా ఈ అగ్రిగోల్డ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో యాజమాన్యం అంతా కూడా ఇలా పెట్టుబడులు పెట్టడం జరిగింది. అయితే అగ్రిగోల్డ్ ఈ మోసం అనేది స్కామ్ అనేది ఎప్పుడైతే బయటపడ్డాదో అప్పుడు ఇది మనీ లాండరింగ్ కేసుగా ఇది సిబిఐ ఈడీ అండర్ లోకి వెళ్ళడం జరిగింది. చాలా మంది లక్షలాది మంది లబ్ధిదారులు ఉండడంతో అందులో చాలా మంది కూడా ఆత్మహత్యలు కూడా చేసుకోవడంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసరికి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ దాదాపుగా 611 కోట్లకు పైగా విలువ చేసిన ఆస్తులు గతంలో జప్తు చేయడం అయితే జరిగింది. అంటే స్థిరాస్తులు ఏవైతే ఉంటాయో పొలాలు, స్థలాలు, ఇళ్లు, ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో వీటిని జప్తు చేయడం జరిగింది. ఇప్పుడు సుమారుగా వాటి విలువ 1000 కోట్లకు పైగా ఉంటుందని చెప్పి ఒక అంచనా అయితే వచ్చింది. ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా చూసుకుంటే ఆ ఆస్తుల్ని తిరిగి వేలం వేసి ఆ వచ్చిన డబ్బుని ఈ డిపాజిట్ల రూపంలో ఎవరైతే నష్టపోయారో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్ది మొత్తంలో సెటిల్మెంట్ చేయడం అయితే జరుగుద్ది. అయితే ఇక్కడ ఇదే విషయం అనేది గతంలో ఆల్రెడీ 2025 ఫిబ్రవరిలో అంటే గత 3-4 నెలల కిందట కూడా గతంలో 3,339 కోట్లకు విలువైన ఆస్తుల్ని బాధితులకు తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో విలువైన ఆస్తులు దాదాపుగా ఈ ఆస్తులు అనేవి మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా అంటే అప్పటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు సేకరించినప్పుడు ఇప్పుడు వాటి క్యాలిక్యులేషన్ ఎంత ఉందని అంటే మార్కెట్ వాల్యూ సుమారు 7,000 కోట్లకు పైగా అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ ఆస్తుల్లో 397 ఆస్తులు అనేవి ఉన్నాయి. అందులో స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీలు, ఇల్లు ఇలా ఏవైతే ఉంటాయో ఈ ప్రాపర్టీస్ ఇందులో దగ్గరగా 380కి పైగా ఆస్తులు అనేవి ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. అంటే ఈ స్కామ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోనే చాలా లోతుగా సాగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువ మంది బాధితులు ఎక్కడే ఉన్నారు, ఎక్కువ మంది నష్టపోయింది ఎక్కడే ఉన్నారు. ఎవరైతే ఈ స్కామ్ కి ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారో వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాళ్ళే. కానీ మిగిలిన వాళ్ళు తెలంగాణ కొంతమంది కర్ణాటక, కొంతమంది అండమాన్ నికోబార్ దీవులు అయితే ఉన్నారు. అయితే ఇక్కడ ఈ స్కామ్ కి సంబంధించి PMLA అనే ఏదైతే మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించిన కేసులు నమోదవడం జరిగింది. గతంలో ఈ అగ్రిగోల్డ్ స్కామ్ ఏదైతే ఉందో అందులో ఎంతో మంది నష్టపోవడంతో కనీసం వాళ్ళకి కొద్దిగా న్యాయం చేయాలి కాబట్టి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ మనీ లాండరింగ్ వ్యవహారం ఉంది కాబట్టి ఆ సంస్థ చొరవ తీసుకొని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక్కొక్కటి కూడా కొద్దిగా వీళ్ళకి న్యాయం చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్న ఆదేశాల ప్రకారం ముఖ్యంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్ది మొత్తంలో ఉపశమనం దొరికే అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో మనం అయితే చెప్పలేము. కానీ ఇప్పుడు కొద్దిగా ఏవైతే ఈ ఆస్తులు జప్తు చేశారో ఇప్పుడు 611 కోట్లకు విలువైన ఆస్తులు గతంలో జప్తు చేసినవి ఏవైతే ఉన్నాయో అప్పుడు 1000 కోట్లకు పైగా ఉంటాయి. వాటిని ఇప్పుడు ప్రభుత్వం వేలం వేసో లేదంటే ఆ ఆస్తులే మరి వీళ్ళకి అమ్ముకోవడానికి ఇస్తారా లేదంటే క్యాష్ రూపంలో ఇస్తారా అనేది మనకైతే తెలియదు. కానీ ఇక్కడ ఆ 1000 కోట్లకు పైగా విలువ చేసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి లబ్ధిదారులకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక రకంగా ప్రభుత్వం తరపు నుంచి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ తరపు నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు అయితే కొంత నష్టపరిహారం అనేది వస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. బాధితులు కొంత ఉపశమనం దొరుకుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు.